అన్న నమస్తే అన్న. అన్న మీ పేరేం పేరన్నా? నా పేరు విజయ్. ఇప్పుడు 11 తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఏ పార్టీకి మీరు ఓటేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్ కేసు. అంకుల్ నమస్తే అంకుల్. నమస్తే అంకుల్ మీ పేరు? ప్రవీణ్ కుమార్. అంకుల్ ఇప్పుడు 11 తారీఖున ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మీరు ఏ పార్టీకి ఓటేస్తారు అంకుల్? Hopefully for TRS because he is doing a very good job. Everybody is happy and what I have seen on this Chaurasta since my childhood I have been watching. I have watched a lot of leaders. కేసీఆర్ చాలా మంచి పని చేశారు. మనుషులు సిటీలో కూడా చాలా సంతోషంగా ఉన్నారు. యాజ్ వెల్ యాజ్ విలేజెస్లో కూడా మనుషులు చాలా హాయిగా ఉన్నారు. విలేజ్లో కూడా కేసీఆర్ గారికి చాలా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, చాలా లైక్ చేస్తున్నారు. దాంట్లో ఏం బాధ లేదు. దట్ ఈస్ అండ్ ఐ హోప్ హీ విల్ విన్ all the 100% seat whatever is there. First what I heard is KCR has done a lot of ఐడెంటిఫికేషన్ కానీ వెరిఫికేషన్ చేసి ఆయనకి టికెట్ ఇచ్చారు. అది చాలా ఆయన కూడా చాలా మంచి ప్లేస్. ఎవ్రీ లీడర్ షుడ్ ఫాలో ద సేమ్ థింగ్. ఆయన ఎవ్రీ లీడర్ టికెట్ ఇచ్చే మొదలు వెరిఫై చేసుకోవాలి ఎవరు ఎట్లా పనిచేస్తున్నాయి, దాన్ని బట్టి టికెట్ ఇవ్వాలి. ఓకే అంకుల్. వి విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ కేసీఆర్, కేటీఆర్ అండ్ టీఆర్ఎస్ పార్టీ. అంకుల్ నమస్తే అంకుల్. నమస్తే. అంకుల్ మీ పేరు? శేఖర్. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి అంకుల్, 11 తారీఖున ఓట్లు ఉన్నాయి కదా, మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? బీజేపీ కేసు. ఎందుకు అన్న? నమస్తే అన్న. నమస్తే చెప్పండి. అన్న మీ పేరే పేరు? నా పేరు కిషోర్. ఓకే అన్న, ఇప్పుడు 11 తారీఖున ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఓట్లు ఉన్నాయి కదా, మీరు ఏ పార్టీకి ఓటేస్తాను అనుకుంటున్నారు? నేను టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామండి. ఎందుకు టీఆర్ఎస్ పార్టీకి వేద్దాం? కూడా టీఆర్ఎస్కి ఇచ్చినాము, ఇప్పుడు కూడా టీఆర్ఎస్కి వస్తుంది. ఎందుకంటే కేసీఆర్ చేసిన పథకాలు అందరికీ యాద ఉంది. ఇప్పటికి ఎన్నో పథకాలు వచ్చింది టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక. అంతకుముందు ఒక పథకాలు లేకుండా ఏం లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి పింఛన్లు ఉన్నాయి, వికలాంగులకు పింఛన్లు ఉన్నాయి, అందరికీ ఉన్నది. కొత్త స్కీమ్లు ఇంకా రాబోయే కాలంలో ఇంకా స్కీమ్లు తీస్తాడు. ఇవన్నీ చూసి ఎవడన్నా కేసీఆర్కే ఓటేస్తాడు కంపల్సరీ. ఓసి తెలంగాణ మన తెలంగాణకు ఓటేస్తాం మేము. హలో అన్న నమస్తే అన్న. హలో నమస్తే అన్న. అన్న నీ పేరేం పేరు? నా పేరు దేశింగ్ అన్న. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, 11 తారీఖున రోడ్ వేయాలి కదా, ఏ పార్టీకి ఓటేస్తావు? తెలంగాణ. ఎందుకు తెలంగాణకి ఇస్తావు? ఎందుకంటే మా అభిమానం ఉన్నాయి, మాకు ఉన్నాయని ఇస్తున్నాం, మాకు ప్రేమతో ఇస్తున్నాం. అంకుల్ మీ పేరు? నా పేరు కమలయ్య. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి అంకుల్, 11 తారీఖున రోడ్ వేయాలి కదా, 11 తారీఖున ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? కాంగ్రెస్. ఎందుకు కాంగ్రెస్కి ఇద్దాం అనుకుంటారు? అభిమానం. అంకుల్ నమస్తే అంకుల్. చెప్పండి. అంకుల్ మీ పేరు? నా పేరు దేవేందర్. అంకుల్ ఇప్పుడు 11 తారీఖున ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది, మీరు ఎవరు ఓటేస్తారు? ఇక్కడ మాత్రం టీఆర్ఎస్. ఎందుకు టీఆర్ఎస్కి ఇద్దాం అనుకుంటారు? పనులు మంచిగా చేస్తుంది. వాటర్ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఏం లేదు. అంకుల్ నమస్తే అంకుల్. అంకుల్ మీ పేరు? పాండురంగం. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి అంకుల్, 11 తారీఖున రోడ్లు ఉన్నాయి కదా, మీరు ఏ పార్టీ ఓటేస్తారు అనుకుంటారు? మేము టీఆర్ఎస్కి ఇస్తాం. ఎందుకు టీఆర్ఎస్కి ఇద్దాం అనుకుంటారు? టీఆర్ఎస్ అన్నీ మంచిగా చేస్తుండు కదా, టీఆర్ఎస్ పద్ధతులు మంచిగా ఉన్నాయి కదా, దాని గురించి మంచి డెవలప్ చేస్తుంది. అదే రైతు బంధు స్కీములు, పెన్షన్లు అవి ఇవి ఇస్తుండు కదా, బాగానే దాని గురించి చేయాలి. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.